సమీక్ష నిర్వహించారు. చిత్తశుద్ధితో ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మీరు కూడా ఒళ్ళు వంచి పనిచేయాలి, మీరు యొక్క సహకారం పూర్తిగా అందించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు. మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో మంగళవారం MCRHRDలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. దీంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు యొక్క పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు, సూచించారు, ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తదితరులైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ మార్క్ యాదగిరిగుట్టలో తెలంగాణ క్యాబినెట్ అంట. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. గతంలో సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద కేబినెట్ భేటీ నిర్వహించిన సీఎం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి యాదగిరిగుట్టను వేదికగా ఎంచుకున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 21వ తేదీన సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో 21 నుంచి 23కు మార్చింది. 23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాలను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కేబినెట్ భేటీతో యాదగిరిగుట్ట ప్రాంతంలో మళ్లీ ప్రగతి జోరు పెరుగుతుందని భావిస్తున్నారు. తన మార్కు రాజకీయంతో మరి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ఈ కేబినెట్ భేటీలు అక్కడ అవడం ద్వారా ఆ ప్రాంతానికి ఎంత విలువిస్తున్నారో, ఎంత వాల్యూ ఇస్తున్నారో రేవంత్ రెడ్డి అని అక్కడున్న ప్రజలకు కానీ అందరికీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర వైపు జరుగుతుంటే అక్కడ కేబినెట్ భేటీ నిర్వహించి మరి అందరి ప్రశంసలు కూడా అందుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజున 21, 23 నుంచి కూడా మరి సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా మరి అక్కడ కేబినెట్ మరి నిర్వహించడం అయితే జరుగుతుంది యాదగిరిగుట్టలో. మరి రానున్న రోజుల్లో రేవంత్ తన మార్కుని మరింత ఏ విధంగా విస్తృతంగా తీసుకెళ్తారో వేచి చూడాలి. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ విజయవాడలో జరగబోతుంది. దాని గురించి కూడా ఇక్కడ యాడ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏఎన్ఎన్ అవార్డ్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఎవరైతే మరి సోషల్ భావాలు కలిగి ఉండి మరి ఎవరో సమాజానికి సేవా దృక్పథాన్ని కలిగి ఉండి ఎవరైతే సేవ చేస్తారో సమాజాన్ని వాళ్ళందరినీ గుర్తించి మరి ఏఎన్ఎన్ ఛానల్ మరి అనేక రంగాల్లో వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి సేవా రంగంలో నర్సులు కావచ్చు, ఉపాధ్యాయ రంగం నుంచి కావచ్చు, వైద్య రంగం నుంచి కావచ్చు, విద్యారంగం నుంచి కావచ్చు, ఏ రంగం నుంచి చూసుకున్నా కూడా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళని పిక్ చేసి అవార్డు ఇచ్చి మరి వాళ్ళని ఎంతోమందికి స్ఫూర్తినివ్వడంలో ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అనేది మరి వాళ్ళకి స్ఫూర్తినివ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది విజయవాడలో జరగబోతుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, ఫిక్స్ అవుతుంది. ఇక తదుపరి ట్రెండింగ్లో కాక్రోచ్ జనతా పార్టీ. మరి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రాజకీయ ఉద్యమానికి దారితీస్తుంది. మైబీ కాక్రోచ్, నేను కూడా బొద్దింకనే అనే నినాదంతో కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ సంచలనం సృష్టిస్తుంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు వ్యంగ్యంగా, హాస్యంగా ప్రస్తావిస్తూ ఈ పార్టీ లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా సిజేఐ సూర్యకాంత్ ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచ్ అంటే బొద్దింకల్లాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ మరుసటి రోజు ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, దేశ యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయ వ్యూర్తిలో వచ్చేవారిని ఉద్దేశించి అన్నానని స్పష్టత ఇచ్చారు. యువతను వికసిత భారతానికి స్తంభాలు అని ఆయన ప్రశంసించారు. ట్రెండింగ్లో ఈ కాక్రోచ్ పార్టీ గురించి అయితే ఉంది. ఈ నేపథ్యంలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దిప్కే అనే విద్యార్థి కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించాడు. సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటీ లేజీ అనే పార్టీ నినాదం నిరుద్యోగిగా, సోమరిగా నిత్యం ఆన్లైన్లో ఉండేవారు ఈ పార్టీలో సభ్యులుగా చేరవచ్చునని వ్యంగ్యంగా ప్రకటించారు. మరి ప్రారంభమైన 48 గంటల్లో ఈ పార్టీకి సంబంధించిన వెబ్సైట్, గీతం కూడా విడుదలయ్యాయి. ఎక్స్లో 40,000, ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మంది ఫాలోవర్లతో దూసుకెళ్తుంది. దాదాపుగా 1,00,000 మందికి పైగా ఆన్లైన్లో సభ్యులు చేరారు. నీట్ పేపర్ లీక్ వంటి అంశాలపై స్పందించే విద్యాశాఖ మంత్రికి రాజీనామాకు డిమాండ్ చేయడం,
సిబిఎస్ఈ రీచెక్కింగ్ ఫీజులు రద్దు చేయాలని కోరటం వంటి చర్యలతో ఇది కేవలం మేం కాదని యువత గొంతుగా మారుతుందని స్పష్టమవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మరి మహువా మైత్రి, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా ఈ పార్టీలో చేరడం విశేషం. మహువాను ప్రజాస్వామ్య ఫైటర్గా పార్టీ స్వాగతించింది. భారత యువత చాలా అవగాహనతో ఉన్నారని, తమ అసంతృప్తిని ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తారని వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పేర్కొన్నారు. మరి చూడాలి ఏం జరిగిపోతుందో. ఈ కాక్రోచ్ ఏంటో, ఈ కాక్రోచ్ గోలేంటో మరి త్వరలో తెలుస్తుంది ఎంతవరకు మరి ఏం జరగబోతుందని. పెట్రో బాధుడు ట్రైలరే, మరో 13 నుంచి 17 రూపాయలు పెరిగే ఛాన్స్. మూలిగే లెక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉంది మరి పరిస్థితి. కేవలం వారం రోజుల వ్యవధిలోని ఇంధన ధరలను 2 సార్లు పెంచారు. ఇంతకుముందు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయలు పెంచగా మంగళవారం మరో 90 పైసల మేర వడ్డించారు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురుకు కంపెనీలకు వస్తున్న నష్టాలను పూడ్చడానికి ఈ పెంపు ఏమాత్రం సరిపోదని కోటాక్ భావిస్తుంది. అంతర్జాతీయంగా ముడి చమురుల ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్ ధరలు మరింత భారీగా పెరిగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈక్విటీ స్పష్టం చేస్తుంది. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాలను నివారించాలని ఇది తప్పనిసరి అని పేర్కొంది. ఇటీవల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఏమాత్రం సరిపోదని, లీటర్కు అదనంగా మరో 13 నుంచి 17 వరకు పెంచాల్సి ఉంటుందని కోటక్ అభిప్రాయపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇంకా ఇలానే కొనసాగే పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలిపింది. దీంతో ఇప్పటిదాకా పెంచింది ట్రైలరే, అసలు సినిమా ముందని కోటక్ చెప్పేసింది. మీరు పెట్రోల్ ధరలు పెంచుకుని ఏం పెంచుతారో కానీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచితే మాత్రం సామాన్య మానవుడు బతకలేడు. రవాణా వ్యవస్థ మీద పడుతుంది. కందిపప్పు, ఉప్పు, పప్పు ఈ అన్ని రేట్లు కూడా పెరిగిపోతాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఆయా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చుక్కలు పడతాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. మరి కాంగ్రెస్కి ఇదంతా కూడా ఒక అడ్వాంటేజ్ అవ్వబోతుంది. కేంద్రంలో మరి పైన ఏదైతే ఉందో నేషనల్గా కాంగ్రెస్ పార్టీకి ఇదంతా ఒక అడ్వాంటేజ్ కానుంది. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా ఏదో ఒక రకంగా పెట్రోల్, డీజిల్ ధరలని అదుపులో ఉంచేటట్టు చూడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు కంపెనీలు లాసులోనే పెంచుకుంటూ పోతే ఆ తర్వాత ప్రజలు మీ అందరికీ కోసుకుంటూ పోతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మరి పలు విశ్లేషకులు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ రకంగా పెంచితే, పెట్రోల్ వాతలు పెడితే ఆ తర్వాత ప్రజలు మీ ప్రభుత్వానికి వాతలు పెట్టడం ఖాయం. ఇక పట్టపగలు 10 మంది చూస్తుండగానే స్పా సెంటర్లోకి చొరబడి భార్యను చంపిన భర్త. కవాడిగూడలో కలకలం. హైదరాబాద్ నగరంలో మంగళవారం ఒక ఘోర హత్య కలకలం రేపింది. కట్టుకున్న భార్యపై ఉన్న కోపంతో ఆమెను పనిచేస్తున్న చోటకు వెళ్ళి భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అతి కిరాతకంగా చంపేశాడు. స్పా సెంటర్లోకి చొరబడి ఆ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర భయాందోళన సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం బహదూర్పుర పరిధిలోని కిషన్బాగ్లో నివసిస్తున్న బంగీ దేబోరా అనే మహిళ కవాడిగూడలోని ఒక ప్రముఖ స్పా సెంటర్లో బ్యూటీషియన్గా పనిచేస్తుంది.